హలో హాయ్ అండి. దిస్ ఈజ్ రోజా చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసు వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. చెప్పాను కదా ఇంకా కంటిన్యూస్గా వీడియోస్ ఎడిట్ చేసి పోస్ట్ చేస్తానని చెప్పి. సో ఇది అందులో ఒక వీడియో అండి. ఇది కూడా మదనపల్లిలో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాము పిల్లలతో కలిసి. మేము ఎప్పుడు వచ్చినా కూడా ఎగ్జిబిషన్ ఎండింగ్లో అయినా వస్తాము, లేకుంటే తీసేసాకైనా వస్తాము. అలాంటిది ఈసారి స్టార్టింగ్లోనే వచ్చాము. కాకుంటే ఈసారి ప్లేస్ చేంజ్ అయింది. ముందు ఎప్పుడు కూడా ఎగ్జిబిషన్స్ పెడుతున్నారంటే ఎక్కువ బీటీ కాలేజ్ గ్రౌండ్ని ప్రిఫర్ చేస్తారు. ఈసారి డిఫరెంట్గా మనకి కదిరి రోడ్ అంటే సంగం ఆపోజిట్లో పెట్టారనమాట లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ అని. సో ఫుల్ ఆఫ్ లండన్ బ్రిడ్జ్ థీమ్తో సెటప్ చేశారు మొత్తం ఎగ్జిబిషన్ ఎంట్రీ గేట్ని. ఇది వచ్చి మనము లోపలికి వెళ్ళే వే అనమాట. సో మొత్తం అంతా మనకి ఈ మూవీస్లో చూపిస్తారు కదా ఆర్టిఫిషియల్ రూట్, అంటే మనమంతా సెట్ చేసి పెట్టింటారు కదా ఆ టైప్లో పెట్టారనమాట. మొత్తం అంతా సరౌండింగ్స్ అంతా మనకి నీట్గా చాలా బాగా అనిపించింది. మనకి ఫొటోస్ తీసుకోవడానికి కానీ చాలా బాగా అనిపించింది అనమాట. మొత్తం అంతా సెటప్ చాలా బాగా అనిపించి ఇంకా పిల్లలతో కొద్దిగా ఫోటో షూట్స్ చేసుకునేసిన తర్వాత ఇంకా లోపలికి వచ్చాము. ఇక్కడ కూడా చాలా బాగా అనిపించింది. చూసారా మొత్తం అంతా కూడా అంబియన్స్ ఎంత బాగుందో. మొత్తం అంతా ఇంటీరియర్ సూపర్గా డిజైన్ చేస్తున్నారు. ఈ లండన్ బ్రిడ్జ్ థీమ్తో సెటప్ చేశారు కాబట్టి మొత్తం అంతా దానికి రిలేటెడ్ వాల్ స్టిక్కర్సే పెట్టున్నారు. అన్నీ కూడా మనకి స్టాచ్యూస్ కానీ అన్నీ కూడా. ఇక్కడ ఇంట్రెస్టెడ్గా మనకు అన్ని బొమ్మలు కనిపిస్తూ ఉంటే ఒక్కొక్క దానిపైన చిన్నోడిని కూర్చోబెడుతూ ఫోటో తీస్తూ వస్తున్నాము. అండ్ ఇక్కడైతే మనకి అందరూ ఫోటో తీసుకుంటుంటే ఇంకా మేము కూడా కొద్దిసేపు ఫొటోస్ తీసుకోవడానికి వెయిట్ చేసి అక్కడ ఫొటోస్ తీసుకొని ఇంకా లోపలికి మెయిన్ ఎగ్జిబిషన్ ఎంట్రీ అంటే వే ఉంటుంది కదా లోపలికి వెళ్ళడానికి, అక్కడికి వెళ్ళిపోయాము. సో ఇది అండి స్టార్టింగ్ పాయింట్ మనకి ఎగ్జిబిషన్కి లోపలికి వెళ్ళేకి. సో ఇదంతా మొత్తం అంతా కూడా మనకి ఎగ్జిబిషన్ స్టాల్స్ అన్నీ కూడా పెట్టున్నారు. మనకి ఇవన్నీ కూడా ఈ బొమ్మలు కానీ మొత్తం అంతా కూడా చిన్నపిల్లలు ఆడుకోవడానికి మొత్తం అంతా ఒక స్టాల్గా అంటే మనకి బొమ్మలన్నీ కూడా ఒక స్టాల్లో పెట్టున్నారు. ఇంకా ఈశాన్ చెప్పాల్సిన అవసరం లేదు, బొమ్మలు కనిపిస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు. కాకుంటే ఇక్కడ మనం తీసుకునే దానికంటే కూడా బయట మనకి రీజనబుల్ రేట్స్ అండ్ మనకి చాలా క్వాలిటీగా దొరుకుతాయి బొమ్మలు. ఇంకా నాకు ఇది బాగా నచ్చుంటే ఇంకా చిన్నోడికి కూడా అది కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంది. సో అందుకని చూస్తూ ఉన్నాం ఇద్దరము. ఇంకా అది స్ట్రెస్ బాల్ టైప్లో ప్రెస్ చేస్తుంటే చాలా అంటే లైట్స్ వస్తున్నాయి. సో అది చూసి చిన్నోడు నవ్వుతూ ఉన్నాడు. ఇంకా ఈశాన్ అయితే తనకు కావాల్సిన బొమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు మొత్తము. ఫైనల్గా నేనైతే ఈ ఎగ్జిబిషన్లో తీసుకోవడానికి ప్రిఫర్ చేయను అస్సలు. ఎందుకంటే మనకి ఎక్కువ క్వాలిటీ ఉండవు ప్రోడక్ట్స్, మనకి ప్రైస్ కూడా హెవీగా చెప్తారు. అదే మనకి బయట అయితే క్వాలిటీగా ఉంటాయి ప్రోడక్ట్స్, ప్లస్ రీజనబుల్గా ఉంటాయి రేట్స్ కూడా. సో అన్నీ అడుగుతూ ఉన్నాను. ఈ బార్బీ డాల్స్ మొత్తం అంతా లైట్స్ ఉంటే ఎంజాయ్ చేస్తారు పిల్లలు అని చెప్పి చూస్తూ ఉన్నాను మొత్తం అంతా కూడా. సో అక్కడైతే నాకు పెద్దగా అనిపించలేదు రీజనబుల్ రేట్స్లో. సో అందుకని చెప్పి మొత్తం స్టాల్స్ అన్నీ కూడా చూస్తున్నాం, ఇంకా తీసుకుందాంలే అని. సో ఇక్కడ మొత్తం లేడీస్కి సంబంధించి బ్యాంగిల్స్ మొత్తం అన్నీ ఉన్నాయి. స్టాల్స్ అన్నీ డిఫరెంట్ టైప్స్. సో మనకి ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఈ లేడీస్కి సంబంధించి చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైస్ 100 రూపీస్లో ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా మనకి కిచెన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఐటమ్స్ దాకా కూడా మొత్తం అన్నీ కూడా ఉంటాయి. బట్ మనకి ఐటమ్స్ బట్టి ప్రైజెస్ ఉంటాయి. ఇక్కడ చిన్న ఐటమ్స్ అయితే 20 రూపీస్ సంథింగ్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ మేము ఇంకా ఎగ్జిబిషన్కి వచ్చిన తర్వాత ఏదో ఒకటి తినాలి కదా, సో అది మాత్రం కంపల్సరీ. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ పీచు మిఠాయి ట్రై చేస్తున్నాం చాలా రోజుల తర్వాత. బాగా అనిపించి తీసుకున్నాము. సో ఇది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోగా చాలా రోజుల ముందు పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో అదే చెప్పాను కదా ఎడిట్ చేసే టైం లేక అంతా డిలే అయిపోతూ వచ్చాయి. అండ్ ఇక్కడ అంటే ఎగ్జిబిషన్స్ కానీ సో చిన్న చిన్న ప్లేసెస్ ఏదైనా ఈవెంట్స్ జరుగుతున్న ప్లేసెస్కి కానీ పిల్లలకి తీసుకొస్తే బాగా ఎంటర్టైన్ అవుతారు, మనకు రిలీఫ్ ఉంటుంది. సో ఇంకా మేము అన్నీ కూడా పక్కన ఉన్న స్టాల్స్ అన్నీ చూస్తున్నాం. ఇంకా ఏమైనా కొత్తగా పెట్టారా ఏంటి అనేది. ఈ క్యాండీని అయితే ట్రై చేసేసి తర్వాత ఇంకా ఈశాన్కి ఇంకా ట్రైన్ ఎక్కాలి అని ఉందంట. సో అందుకని చెప్పి ఇంకా ఎక్కించాము. అక్కడ వెయిట్ చేసి కొద్దిసేపు ఇంకెవరు అక్కడ లేరు, చిన్నపిల్లలు ఆల్రెడీ ఒకసారి
రౌండ్ వేసుకొని వెళ్ళిపోయారు. ఇంక ఈశాన్ కోసమే ఒకడి కోసమే వాళ్ళు స్టార్ట్ చేశారు. మళ్ళీ నేను వెళ్ళాలి అని అంటుంటే ఆ కొద్దిసేపు ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. సో ఇలా ఇంకొక అంటే యాక్చువల్గా బీటీ కాలేజ్ గ్రౌండ్లో ఒక ఎగ్జిబిషన్ అయితే జరిగింది. ఆ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోలోకి వస్తే సో ఇంకా ఈశాన్ని అలా ట్రైన్లో రౌండ్స్ వేయించేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి ఏంటి అనేది చూస్తూ వెళ్తూ ఉన్నాము. ఇంక ఇక్కడ పిల్లలకి సంబంధించి యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి. హెయిర్ యాక్సెసరీస్ కానీ బ్యాంగిల్స్, పెద్దవాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. అండ్ ఇంక ఇటు సైడ్కి మొత్తం అంతా హెయిర్ బ్యాండ్స్, క్లచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ ఫిక్స్డ్ ప్రైజెస్ అండి. మనకి ఐటమ్స్ చిన్న ఐటమ్స్ ఇక్కడ 5 రూపీస్ టు స్టార్ట్ అవుతుందంట. అండ్ ఇంక ఇక్కడ వచ్చి ఇంకా చిన్నోడికి అది కావాలి అని అంటుంటే సో తీసుకున్నాము. అసలు ఉన్నించుకోడు అనుకున్నాను, కానీ ఉన్నించుకున్నాడు అనమాట. కొద్దిసేపు అలా చూసి అదే కావాలి అని అన్నాడు. సో అదైతే ఏం బాగుంటుంది అని చెప్పి ఇంకా ఫిష్ బొమ్మ తీసుకున్నాడు. అది కూడా పింక్ కలర్లో చాలా బాగుంది. అండ్ పెట్టుకోడు అనుకున్నాను, ఎలాగో పెట్టుకునేసాడు. యాక్చువల్గా దారిలో వస్తుంటే బెలూన్స్ కావాలన్నాడు. అది ఎలా క్యారీ చేసేది, పగిలిపోతాయి గాలికి దీనికి అని ఇంకా సైలెంట్ అయిపోయాము. నెక్స్ట్ ఇంక ఇక్కడైతే ఓవరాల్ ఎగ్జిబిషన్ లోపల నుంచి ఇవ్వండి. సో ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మనం ఎలాగో ట్రై చేయలేము. ఇంకా చిన్నపిల్లలైనా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఇంక ఈశాన్ని హెలికాప్టర్ ఎక్కాలి అని అన్నాడు. ఇంకా సరే మనకు కూడా కొద్దిగా రిలీఫ్ ఉంటుందని పిల్లలు తీసుకొని అంటే చిన్నోని తీసుకొని నేను అక్కడ కూర్చొని వేసాను కొద్దిసేపు. తర్వాత ఇంకా ఈశాన్ ఇంకా హెలికాప్టర్ ఎక్కాలి అని అనేసరికి ఇంకెలాగో ఆల్రెడీ అక్కడ రౌండ్స్ అంటే జరుగుతూ ఉంది ఆల్రెడీ పిల్లలతో. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంక ఈశాన్ని ఎక్కించాము. ఇలాంటి ప్లేసెస్లో కొద్దిగా రిలీఫ్ అయినట్టు ఉంటుంది. పిల్లలతో కొద్దిగా మనకి స్ట్రెస్ తగ్గినట్టు ఉంటుంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మనల్ని ఎంజాయ్ చేయనిస్తారు కొద్దిగా. సో ఇంకా అవన్నీ కూడా మొత్తం అంతా ఇంకా అక్కడి వరకు కూడా మనకి స్టాల్స్ అయితే ఉన్నాయి. అన్నీ రిపీటెడ్ స్టాల్సే. ఫైనల్గా ఎగ్జిబిషన్లో మేమైతే ఇలా ఎంజాయ్ చేసామంటే మాకంటే కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఇదండి మదనపల్లిలో జరిగిన లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.